నేచురల్ స్టార్ నాని గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ 3 మూవీ మనకు మే 1వ తేదీన థియేటర్లోకి రాబోతుంది. మరి హిట్ 3 ప్రమోషన్ లో భాగంగా ముందుగా ఒక పాటని టీజర్ అయితే రిలీజ్ చేసిరు. మరి ఆ రెండింటికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మరి ఇప్పుడు ప్రమోషన్ లో భాగంగానే హిట్ 3 ట్రైలర్ ను రిలీజ్ చేసిర్రు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇప్పుడు ట్రైలర్ మొత్తం డార్క్ టోను అలాగే విభిన్న లైటింగ్ స్కీమ్ తో కనిపించడం సినిమాకు ఉన్న కొత్త వాతావరణం అయితే తెలిపేలా ఉంది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టెక్నికల్ గా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కినట్లు స్పష్టంగా తెలుస్తుంది మనకు. ఇక ట్రైలర్ లో నాని ఊచకొత్త సీన్లు అయితే నిజంగా గోరు పెట్టేలా ఉన్నాయి. జనంలో ఉంటే అర్జున్, క్రిమినల్స్ మధ్యలో ఉంటే సర్కార్ అని నాని గారి క్యారెక్టర్ అయితే బలంగా హైలైట్ చేసిరు. ఈ ట్రైలర్ లో క్రిమినల్స్ ను అసలు ఏమాత్రం వదిలిపెట్టకూడదనే తత్వంతో ఉండే అర్జున్ సర్కార్ లో ఓ లవ్ ఎమోషన్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అతని క్యారెక్టర్ ను చాగంటి గారి ప్రవచనంతో హైలైట్ చేయడం మరో విశేషమనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఓ డ్రింక్ సీన్ తర్వాత ఆయన మెల్లగా రగిలిపోతూ అరుస్తూ చెప్పే డైలాగ్ అబ్కీ బార్ అర్జున్ సర్కార్ మాస్ బ్లాక్ బస్టర్ వేటకు సంకేతం అవుతుంది. ఈసారి నానిగారి తన కంఫర్ట్ జోన్ ను దాటి వెళ్లి మరింత హోరాహోరీగా ఊహించని యాంగిల్లో కనిపిస్తున్నారు. ట్రైలర్ ను చూస్తే కథలో ఏదో జరుగుతుందనే ఆసక్తి కలుగుతుంది. కథంతా చెప్పకుండా కేవలం క్యారెక్టర్ హైలైట్స్, విజువల్స్ మూడును చూపించి ప్రేక్షకుల్ని ఆకర్షించే విధంగా కట్ చేసిరు ట్రైలర్ ను. అయితే నానిగారు కనిపించిన ప్రతి ఫ్రేమ్ లో డిఫరెంట్ ఎనర్జీ కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రైలర్ లాస్ట్ లో చంపే విధానం అయితే నరకాన్ని తలపించేలా ఉందనే కామెంట్స్ వస్తాయి. నానిగారు అంత బ్రూతల్ గా మారి నరుకుతూ చంపుతుంటే విలన్స్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నారో ఆ సీన్స్ ని బట్టి అర్థమవుతుంది. విలన్స్ ఎంత వైలెంట్ గా ఉన్నారో నానిగారు అంతకంటే వైలెంట్ గా మారారు. క్రిమినల్స్ ఉంటే జైల్లో ఉండాలి లేదా సమాధిలో ఉండాలి. ట్రైలర్ లో చూపించిన ఈ ఒక్క డైలాగ్ తోనే సినిమా ఎలా ఉండబోతుందో మనకు అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మిక్కీ జే మేయర్ మరోసారి తన మార్కును చూపించారనే చెప్పొచ్చు. అలాగే ప్రొడక్షన్ డిజైన్, స్టైలిష్ ఫ్రేమ్ సినిమానైతే విజువల్ ఎక్స్పీరియన్స్ గా మలుస్తున్నాయి. మొత్తానికి హిట్ 3 ట్రైలర్ చూసిన తర్వాత అందరిలోని ఒకే మాట వినిపిస్తుంది. ఈసారి నాని ఊచకోత గట్టిగానే ఉండబోతుందని. బ్రూటల్ అర్జున్ సర్కార్ ఆన్ ద వే అనే కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు మెల్లగా వెళ్లిన హిట్ ఫ్రాంచైజీ ఈసారి నాని రూపంలో బిగ్ బాంగ్ అనిపించేలా ఉంది. సో చూడాలి సినిమా ఎలా ఉండబోతుందని. సో ఫ్రెండ్స్, ఇది హిట్ 3 ట్రైలర్ రివ్యూకు సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్టమైన హోమ్ ఫుడ్ తినాలని అనిపిస్తే జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ సర్చింగ్ ఆప్షన్ కి వెళ్లి మన రెస్టారెంట్ పేరు వంటింటి బఫెట్ భోజనం అని కొట్టండి. అక్కడ మన రెస్టారెంట్ కనబడుతుంది, దానిపై క్లిక్ చేయండి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మన రెస్టారెంట్ లో అనేది చూడండి. మన రెస్టారెంట్ లో నాన్ వెజ్ కు సంబంధించింది చికెన్ కానీ మటన్ కానీ దొరకాయి. పూర్తిగా వెజ్ మీల్సే మన దగ్గర దొరుకుతాయి. దాంతో పాటు ఎగ్ కు సంబంధించిన ఒక 3-4 ఐటమ్స్ కూడా ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ ఉంటాయి, మినీ కాంబోస్ కూడా ఉంటాయి. అలాగే కర్రీస్ లో మనకు సాంబారు, పప్పు కూర, ఎగ్ కర్రీ ఈ 3 ఐటమ్స్ తో పాటు అలాగే పెరుగు కూడా అవైలబుల్ లో ఉంటది. మన రెస్టారెంట్ లో ఏ ఐటమ్ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తుంటాయి చూడండి. అలాగే కాంబోస్ లలో 2 మెంబర్స్ కి 3 మెంబర్స్ కి సరిపడే కాంబోస్ కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా హోమ్ ఫుడ్. ఇందులో ఎలాంటి కెమికల్ మసాలాలు అయితే కలపం. మరి ఈ రెస్టారెంట్ ఎక్కడుంది అనుకుంటున్నారా? ఉప్పల్ బోడుప్పల్ సర్కిల్లో ఉంది ఈ రెస్టారెంట్. మీ ఫ్రెండ్స్ కి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన రెస్టారెంట్ వచ్చేసి ఉప్పల్ బోడుప్పల్ సర్కిల్లో ఉంటది. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ మన ఇంటి లాంటి భోజనం తినాలని అనిపిస్తే మన రెస్టారెంట్ గురించి వాళ్ళకి చెప్పండి. ఉప్పల్ ఏరియా చుట్టుపక్కల ఎవరున్నా కానీ వాళ్ళకు మన వీడియోని షేర్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటారు. రెస్టారెంట్ వచ్చేసి ఓన్లీ స్విగ్గీ, జొమాటోలోనే అవైలబుల్ లో ఉంటది. అక్కడ నుంచి వెళ్ళి బుక్ చేసుకోండి.